టీఎస్ వెబ్సైట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఆ రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూడలేదో మీకు అలాట్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఎంత ఫీ కట్టాలి, ఏ కాలేజ్లో ఎక్కడ వచ్చింది, కంప్లీట్ డీటెయిల్స్ మనకు సీట్ అలాట్మెంట్లో ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను, లైక్ ఫేజ్ 1కి సంబంధించిన FAQs, సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఆ వీడియో చేశాను. సో అప్పటికి ఇంకా రిజల్ట్స్ రాలేవు. సో నేను ఆ వీడియో పబ్లిష్ చేసేటప్పుడే ఆ రిజల్ట్స్ అనేవి వచ్చేసినాయి. కాబట్టి ఆ వీడియోలో మనకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఏ స్కాలర్షిప్కి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలి, ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఏ క్యాస్ట్ వాళ్ళకు, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో మెయిన్గా మనకు సీట్ అలాట్మెంట్ అయింది కదా, దాని తర్వాత మనకు అందులో ఆ వీడియోలో కవర్ చేయలేని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంకుతోని మీరు రిజల్ట్ చూసుకోండి. సో రిజల్ట్ చూసుకుంటే సపోజ్ మీకు సీట్ అలాట్మెంట్ అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. సపోజ్ మీ ర్యాంకుని బట్టి, సపోజ్ మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, లేదు మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టారు, 2-3 కాలేజెస్ పెట్టారు, మీ జిల్లాలోనే పెట్టారు. సో ఈ రీజన్స్ వల్ల ఎవరికైతే సీట్ రాలేదో మీకు ఫేజ్ 1లో మీకు సీట్ రానట్టండి. ఎందుకంటే ఇక్కడ మీరు తక్కువ కాలేజ్ అన్న పెట్టుంటారు, లేదా మీకు పెద్ద ర్యాంక్ అన్న వచ్చి ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే లైక్ తక్కువ సీట్స్ ఉన్న మెథడాలజీ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని కాలేజ్ పెట్టండి అని నేను చాలాసార్లు చెప్పాను, అన్ని వీడియోస్లో చెప్పాను. కానీ చాలా స్టూడెంట్స్ అదే మిస్టేక్ చేస్తారు. 2-3 కాలేజెస్ పెట్టి నాకు సీట్ రావాలంటే ఎట్లా వస్తుందండి? మనకు కాలేజ్లో 100 సీట్స్ ఉంటే 100 మీవి కావు. మ్యాథ్స్ వాళ్ళకు 20 ఉంటాయి, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి 20 ఉంటాయి, మళ్ళీ సోషల్ స్టడీస్కి 20 ఉంటాయి. సో ఇవి ఉంటాయి కాబట్టి చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. మీకు ఫేజ్ 1లో ఎందుకు సీట్ రాలేదంటే ఇదే మెయిన్ మిస్టేక్. మీరు 4-5 కాలేజ్ పెట్టారనుకోండి, ఆ 4-5 కాలేజెస్లో మీ మెథడాలజీకి సంబంధించిన ఒక 20 సీట్లు మాత్రం మీకు ఉంటాయి. అంటే 20x5 100 సీట్లకే మీరు అప్లై చేసింది. సో ఈ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ మీరు ఫేజ్ 2లో చేయకండి. ఫేజ్ 2లో మీరు అన్ని కాలేజ్ పెడితే తప్ప మీకు వస్తుందో రాదో తెలియదు. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, బీఎడ్ అనేది మీకు సీట్ రావడం చాలా కష్టం. అందులోనూ మీకు మీ మెథడాలజీ తక్కువ కాలేజెస్లో తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మిస్టేక్ అదే చేస్తారు. సో దట్ ఈ రీజన్స్ వల్ల మీకు సీట్ రాలేదు కొంతమందికి. సో మీరు ఇప్పుడు చేసేది ఏం లేదు, మీరు ఫేజ్ 2లో ఉన్న అన్ని కాలేజ్ పెడితే మీకు వస్తుంది. సో ఏం డిసప్పాయింట్ అవ్వకండి, మీ సీట్స్ మీకు ఉంటాయి. సో ఏం వరీ అవ్వకండి. సో ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చింది దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో ప్రొవిజనల్ క్యాండిడేట్స్ అనేది ఒకటి ఉంది, దాని కిందనే అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది. సో ఇవి రెండిట్లో మనకు ప్రొవిజనల్ క్యాండిడేట్ అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంత ఫీజు ఉంది, అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు. కానీ దాని కింద అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, అది దేనికంటే దానివల్ల యూజెస్ ఏంటంటే, దానివల్ల మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు, మీ ప్రతి కాలేజ్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లున్నాయి, మన క్యాస్ట్కి ఒక కాలేజ్లో ఎట్లుంది కట్ ఆఫ్. సో ఎవరికైతే సీట్ రాలేదో మీరు ఈ పని చేయండి. సో అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత అసలు మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు, మీరు పెట్టిన కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ మనం ఫేజ్ 2లో చేయకూడదు. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ కాలేజ్లో 2000 వరకు తీసుకున్నారు, ఈ కాలేజీలో 5000 వరకు తీసుకున్నారు, సో మన ర్యాంక్ 6000. సో నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఎవరికైతే సీట్ రాలేదో, ఎవరికైతే సీట్ వచ్చి మంచి కాలేజ్ రాలేదు, నేను మళ్ళీ ఇంకొక మంచి కాలేజ్ రావాలనుకున్న వాళ్ళు అందరూ ఇదే చేయాలి. మీరు అలాట్మెంట్ లాగిన్లో మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాలేజ్ క్లిక్ చేయాలి. ఆ కాలేజీలో ఎంతమంది అలాట్ అయ్యారు, వాళ్ళకి ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి, క్యాస్ట్ పరంగా డీటెయిల్గా ఉంటాయి. సో మీరు అన్ని చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి. సో నెక్స్ట్ నేను ఎన్ని కాలేజ్ పెడితే నాకు సీట్ వస్తుంది. సో ఇది కూడా మీరు చేయకపోతే మీకు ఫేజ్ 2లో అసలు ఎంత కాంపిటీషన్ ఉంది అది తెలియదు. సో ఈ మిస్టేక్స్ చేయకండి అండి. ఇంత క్లారిటీ చెప్పినా కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. మీకున్న డౌట్స్ అడుగుతున్నారు, కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా వింటే మీకు విన్న తర్వాత డౌట్స్ అడగండి. కొందరు వినకుండా డైరెక్ట్ మీకున్న డౌట్స్ అడగడం వల్ల ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో బీఎడ్ అనేది పీజీలా కాదు. పీజీలో 50,000 40,000 సీట్స్ ఉంటాయి, కానీ బీఎడ్లో అలా కాదు. 10,000 12,000 ఉంటాయి. అందులో కూడా సపరేట్ మెథడాలజీకి సపరేట్ సీట్స్ ఉంటాయి. సో మిస్టేక్స్ చేయకండి, మీకు వాల్యుబుల్ 2 years స్పాయిల్ అయిపోతుంది. సో మీకు ఎంత కాంపిటీషన్ ఉంది మీరు చూసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్లోనే అన్ని కాలేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే నాట్ అలాటెడ్
నాట్ అలాటెడ్ అంటే ఈ ఫేజ్లో మీకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఫేజ్లో మీరు ఎలిజిబుల్. సో వాళ్ళ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు. సో మీకు ర్యాంక్ బట్టి క్యాష్ రిజర్వేషన్ బట్టి ఇస్తారు. మనకు నచ్చిన కాలేజ్ అయితే ఇవ్వరు కదండి. మీకు ఏ ర్యాంక్ ప్రకారంగా మనకు ఒక కాలేజ్ వచ్చింది. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఈ కాలేజ్ని బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్లో దీనికన్నా మంచి కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సపోజ్ మీరు ఒక 20 పెట్టారు, మీకు 10th కాలేజ్ వచ్చింది, మీకు 10th కాలేజ్ ఫస్ట్ బుక్ చేసుకోవాలి. సో ఇంకా 9 కాలేజెస్ ఉంటాయి కదా మనకు రాని కాలేజెస్, ఆ 9 మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సపోజ్ అక్కడ వేకెన్సీస్ ఉండి మీ క్యాస్ట్లో మీరు టాప్ అయి ఉండి అక్కడ ఈ టాప్ 9 కాలేజ్లో వేకెన్సీస్ ఉంటే అప్పుడు మీకు వస్తుంది. వస్తే ఈ 10th కాలేజ్ పోయి ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది. సపోజ్ అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంది, మీకు సీట్ మీ క్యాస్ట్లో రిజర్వేషన్లో మీకు సీట్స్ లేవు, సో అదే కాలేజ్ ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు వచ్చిన కాలేజీని బుక్ చేసుకొని సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకున్న వాళ్ళు, మీకు ఉంటే ఈ కాలేజ్ అని ఉంటుంది, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో వేకెన్సీస్ ఉంటే ఏదో ఒక కాలేజ్ వచ్చి ఈ కాలేజ్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఉన్న సీట్ని కాపాడుకోండి ఫస్ట్. సో చాలామంది నాకు నచ్చలేదు కాలేజ్ వదిలేస్తే ఇది పోతుంది అది పోతుంది, మీకు ఫేజ్ 2లో సీట్లు ఉండవు. సో మెయిన్ పాయింట్, సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ బుక్ చేసుకొని మీ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ఆ కాలేజ్ని ఫస్ట్ జాయిన్ అవ్వండి. సెకండ్ ఫేజ్లో సపోజ్ మీరు పెట్టిన కాలేజెస్లో ఏదో ఒకటి చేంజ్ అయితే ఆ కాలేజ్కి వెళ్ళండి, లేదంటే మీరు ఇదే కాలేజీలో ఉంటారు. పక్కా బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫేజ్ 1లో ఏ కాలేజ్ అయినా రాని ఫస్ట్ దాన్ని ఫీజు కట్టేసి టీసీ సబ్మిట్ చేసి వచ్చేసేయండి. ఇది సెకండ్. ఇంకొక టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టా, నేను మా ఇల్లు పక్కన ఉన్న బీఎడ్ పెట్టా, సపోజ్ అనుకున్న కాలేజ్ రాలేదు, మీరు సపోజ్ అందులోనే చేస్తా అనుకున్న వాళ్ళు మీకు అవసరం లేదు. కాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఫేజ్ 1లోనే రాలేదంటే ఫేజ్ 2లో ఎట్లా వస్తుంది. సో ఇలాంటి రిస్క్ తీసుకోకండి. బీఎడ్ ఎక్కడ చేసినా సర్టిఫికేట్ మాత్రమే కావాలి, మీకు ఈ కాలేజీలో చేసినా ఆ కాలేజీలో చేసినా అవసరం లేదు. సో ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తారు. పీజీ అనుకోండి, మీకు అసలు ఫేజ్ 1 ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా ఫేజ్ 3లో పెట్టినా వస్తాయి సీట్స్, ఎందుకంటే పీజీ కాలేజ్ ఎక్కువ ఉంటాయి. కానీ బీఎడ్ అనేది గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి కోర్స్ అది, సో తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇది అర్థం చేసుకోండి, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ ఏదన్నా సీట్ రాని మీరు జాయిన్ అయిపోండి, దాని తర్వాత మీకు సెకండ్ ఫేజ్లో చేంజ్ అయితే అవుతుంది, లేదంటే అదే సీట్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫీజు అండి. సో ఫీ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ వస్తుంది, బీసీ వాళ్ళకి 13,000 15,000 వరకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఫైనల్ అమౌంట్ వస్తుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సీట్ అలాట్మెంట్ మీద మనకు 3 ఉంటాయి. ఒకటి కోర్స్ ఫీజ్ పర్ యానం, అంటే కాలేజ్ వాళ్ళు పర్ యానం ఈ కోర్స్కి ఇంత పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫండ్ ఉంటుంది, అది 100 రూపీస్ 200 ఉంటుంది, అది అందరు పే చేయాలి. దాని కిందనే ఇంపార్టెంట్ టోటల్ అమౌంట్ టు బి పేడ్, ఇది మాత్రమే మీకు ఎంత కనిపిస్తుంది అది పింక్ కలర్లో ఉంటుంది. సో ఆ పింక్ కలర్లో ఎంత అయితే కనిపిస్తుందో అది మీరు ఫస్ట్ ఫేజ్లో పే చేయాలి. ఇది బండ గుర్తు పెట్టుకోండి. మీరు ఎస్సీయా ఎస్టీయా బీసీయా అదంతా పక్కన పెట్టండి. మీకు స్కాలర్షిప్ వచ్చిందా లేదా ఫస్ట్ చూడండి. స్కాలర్షిప్ పడితే మీకు ఓన్లీ గ్రీన్ ఫండ్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు, లేదంటే తక్కువ ఫీజు చూపిస్తుంది. బీసీ వాళ్ళు అనుకోండి 13,000 14,000 తీసేసి మిగతా అమౌంట్ చూపిస్తుంది. సో ఆ పింక్ కలర్లో ఎంత ఉంది అది చూడండి ఫస్ట్. సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ ఒక బీసీ క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి 30,000 పర్ యానం ఫీజు ఉంది ఒక కాలేజ్లో, 13,000 మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మిగతా 17,000 మీరు పే చేయాలి. ఇలా ఉంటే ఓకే. లేదు కోర్స్ ఫీజ్ 30 ఉంది, నాకు 30 వచ్చింది, సో మీకు ఒక మిస్టేక్ ఉన్నట్టు, అంటే మీ ఇన్కమ్ హయ్యర్ అన్నా ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అలాట్ చేసేటప్పుడు మిస్టేక్స్ కూడా చేసి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు మీరు తొందరగా ఈరోజు చేయకండి, రేపు పొద్దున మీరు లైక్ టీఎస్ ఎడ్సెట్ ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేయండి. సార్ నాకు ప్రాపర్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అలా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా మనకు డైరెక్ట్ డిగ్రీ తర్వాత బీఎడ్ వేసిన వాళ్ళకి ఇస్తారు, మళ్ళీ పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళకి కొందరికి ఇవ్వరు. సో అవి కూడా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు వాళ్ళకి కాల్ చేసి ఒకసారి కనుక్కోండి. సో ఈ విధంగా మీకు పింక్ కలర్లో ఏదైతే వస్తుందో అది మాత్రమే మీరు పే చేయాలి. అండ్ ఎవరైతే లైక్ పక్కా బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ అమౌంట్ని మీరు డెబిట్ కార్డ్తో కట్టి, మీకు డేట్స్ కూడా చూపిస్తుంది మనకు ఆ పీడిఎఫ్లోనే కింద ఉంటుంది, ఈ పలానా డేట్ నుంచి ఈ పలానా డేట్ వరకు మీరు కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్ చూపించి టీసీ ఇచ్చేసి జిరాక్స్ సెట్స్ ఇస్తేనే ఆ సీట్ అనేది బుక్ అవుతుంది. మీరు మనీ కట్టేసి నేను ఆ స్టిపులేటెడ్ టైంలో మీరు కాలేజ్కి వెళ్ళకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఎవరికైతే టీసీ లేదో
అండ్ ఏమైనా సర్టిఫికెట్స్ లేకపోతే అక్కడికి వెళ్ళి లెటర్ రాసి నేను ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ వచ్చింది, నేను ఫీజు కట్టాను, కాకపోతే నా దగ్గర టీసీ లేదు. కొందరు పీజీ చేసిన తర్వాత బీఎడ్ వేద్దాం అనుకుంటారు, వాళ్ళ దగ్గర టీసీ లేదనుకోండి, లేదంటే డిగ్రీ కొన్ని యూనివర్సిటీకి టీసీ ఇవ్వరు ఇప్పుడే. సో మీరు ఏం చేయాలి, సార్ నా టీసీ ఇంక ఇవ్వలేరు కాలేజ్ వాళ్ళు, సో అలా లెటర్ రాసి వాళ్ళకి కన్విన్స్ చేసి నేను టీసీ ఇవ్వగానే మీకు తెచ్చిస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫీజు కట్టాను, సీట్ అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి మీరు నన్ను అలో చేయండి అని అలా ప్రాపర్ వేగా కన్వే చేసి మీ సీట్ బుక్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్. పింక్ కలర్లో ఏదైతే ఉంటుందో అది మీరు మనీ పే చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఫస్ట్ అది చూద్దాం. సెకండ్ ఫేజ్కి టీఎస్ రాసి ఫేజ్ 1లో అసలు రిజిస్టరే అవ్వలేడు, ఇప్పుడు బీఎడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్. మళ్ళీ ఫ్రెష్గా రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎలిజిబుల్, వాళ్ళు ఎలిజిబుల్. సెకండ్, ఎవరైతే టీఎస్ అప్లై చేసిన తర్వాత మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి ఏ కాలేజ్ కూడా అలాట్ అవ్వలేదు వాళ్ళు కూడా ఎలిజిబుల్. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. థర్డ్, ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి మీరు ఒక కాలేజ్ బుక్ చేసుకొని మళ్ళీ మీరు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. సో మీకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫేజ్ 2 వరకు వెయిట్ చేయాలి. లేదు నాకు నచ్చిన కాలేజ్ వచ్చిందంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవ్వండి. సో అందరు ఎలిజిబుల్ ఉంటుంది, కాకపోతే ప్రాపర్గా మీరు బీఎడ్ అనేది మీకు సీట్స్ రావడం చాలా కష్టం, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ కూడా ఓపెన్ చేసి చూసుకోండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మనకి ఎన్ని వచ్చినాయి, అవన్నీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా చూసుకొని నెక్స్ట్ ఫేజ్ 2లో మిస్టేక్స్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి మనీ రీఫండ్. సో ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చినప్పుడు ఫేజ్ 1లో 30,000 కాలేజ్ వచ్చింది ఫీజు, సపోజ్ ఫేజ్ 2లో 20,000 కాలేజ్ వచ్చింది, ఆ 10,000 మీకు రీఫండ్ అవుతాయి. కాకపోతే మీరు ఎప్పుడైతే మనీ పే చేస్తున్నారో మీరు డెబిట్ కార్డ్ మీదే వాడాలి. మీదంటే మీదన్నా వాడండి, మీ ఇంట్లో వాళ్ళదే వాడండి, నెట్ షాప్ కానీ మీ సేవ కానీ వాళ్ళవి వాడితే వాళ్ళ అకౌంట్లో మనీ పడతాయి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఎవరైతే పక్కా ఫేజ్ 1లో నాకు వచ్చింది, మంచి కాలేజ్ వచ్చింది, నేను ఆ కాలేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మీకు పింక్ కలర్లో ఫైనల్ అమౌంట్ ఎంత చూపిస్తుందో అది పే చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ చూపించి టీసీ ఇచ్చేసి వచ్చేయాలి. మీ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది. మీరు వెళ్ళినప్పుడు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అవన్నీ వాళ్ళకి అడిగితే వాళ్ళన్నీ చెప్తారు. సో ఫస్ట్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోవాలి. సో ఇది ప్రాసెస్. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఫేజ్ 2లో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. దానికన్నా ముందు అసలు మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్ ఉంది, అవన్నీ మీరు దీంట్లో చూడాలి. లైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనకు వెబ్సైట్ అని ఉంటుంది. మీకు ఎన్ని కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు, ఆ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఉంది, సపోజ్ అందులో హెవీ కట్ ఆఫ్ ఉంది, మళ్ళీ మీరు వేరే డిస్టిక్లో చేయాల్సిందే. సో లేకపోతే మళ్ళీ ఈ ఇయర్ వేస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయండి. సో బీఎడ్ అనేది మనకు నచ్చిన కాలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయరాదు, ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే బీఎడ్ చేయాలి. లేదంటే అక్కడ మెథడాలజీ వాళ్ళు ఉంటారు, 4 టైప్ ఆఫ్ మెథడాలజీ ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎవరెవరు ఎట్లా పెట్టారో తెలియదు. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. ఫేజ్ 2 అయితే ఉన్నాయన్నీ పెడితే తప్ప మీకు వస్తుందో రాదో తెలియదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనీ కట్టేటప్పుడు ఇంటర్నెట్ మంచిగా ఉందా లేదా చూసుకొని మీ డెబిట్ కార్డ్ వాడి మనీని కట్టండి. ఫోన్పే కానీ అలాంటి ఏం వాడకండి. డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్తోని, ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్తోనే కట్టండి. సో ఇవ్వండి. సో టెన్షన్ పడకండి. ఎవరైతే బీఎడ్ రాలేదో, లైక్ బీఎడ్ ఫస్ట్ ఫేజ్లో రాలేదో ఏం పర్వాలేదు. సో మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే తక్కువ కాలేజ్ అన్న పెట్టుంటారు, లేదు అంటే మీ మెథడాలజీలో తక్కువ సీట్స్ ఉంటాయి. సో అవి మెయిన్ పాయింట్. మీకు ర్యాంకు మంచిగా వచ్చిన వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి రాదు, మీరేం వర్రీ అవ్వకండి. మీకు మంచి ర్యాంక్స్ వచ్చినాయి, కాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎక్కువ కాలేజ్ పెట్టలేరు. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటే, మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి వేకెన్సీస్ ఉన్నాయా ఫస్ట్ అడగాలి. మీ మెథడాలజీలో వేకెన్సీస్ ఉన్నాయా, ఎంత ఫీ, సో అడ్మిషన్ ఇస్తారా, ఇస్తే అక్కడ తీసుకోండి డైరెక్ట్గా. లేదు అంటే మళ్ళీ ఫేజ్ 2లో మీరు కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి. కౌన్సిలింగ్లో సీట్స్ ఉంటే, కాంపిటీషన్ తక్కువ ఉంటే ఇస్తారు, లేదంటే ఫేజ్ 2లో కూడా రాదు. సో ఇది పీజీ లాగా కాదు, చాలా సివియర్గా స్ట్రిక్ట్ ఉంటుంది, సీట్స్ తక్కువ ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ చేయకండి మీరు. సో కాలేజ్ నచ్చలేదు అనుకుంటే ఇక నచ్చడం అది ఉండదండి, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఉన్న కాలేజ్ని బుక్ చేసుకోండి, దాని తర్వాత మీరు మంచి కాలేజ్ ఇవ్వండి. సపోజ్ మీ ర్యాంక్లో మంచి ర్యాంక్ మీరే అయి ఉంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది, లేదంటే అదే కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ మిస్టేక్ చేయకండి. సో కాంపిటీషన్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ చూసుకోండి. సో
ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, క్యాస్ట్ ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, మనకు ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, అవి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోలో నేను అన్ని డీటెయిల్గా చెప్పాను. అందులో చెప్పని డీటెయిల్, అందులో ఏవైతే పాయింట్స్ మిస్ చేశానో ఈ వీడియోలో చేశాను. సో ఈ 2 వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు క్లారిటీగా ఉంది అనుకున్నప్పుడే మీ డెబిట్ కార్డుతోని మనీ కట్టి ఆ కాలేజీ బుక్ చేసుకోవాలి. లేదు నాకు మిస్టేక్స్ పడ్డాయి, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఉంది అనుకున్న వాళ్ళు రేపు కాల్ చేయండి. సో టీఎస్ ఎడ్సెట్ వెబ్సైట్లోనే మనకు హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి. మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ చెప్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాతనే మీరు డెబిట్ కార్డ్ ద్వారా కట్టండి. లేదు అంటే ఇక్కడ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి కూడా మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకా ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సీట్ రాని వాళ్ళైతే ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి కాలేజీలో ఎంత కాంపిటీషన్ ఉంది, సో దానికి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఫేజ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇవ్వాలి. లేదంటే మీకు నచ్చిన కాలేజ్లో వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఫేజ్ 1 వాళ్ళు మనీ కట్టేసి మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సీట్ని బుక్ చేసుకోవాలి. మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తా అంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇందులో అండ్ ఈ 2 వీడియోస్ చూడండి. అందులో ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ చెప్పాను, ఇందులో ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ చెప్పాను. సో ఇంకా ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెన్షన్ అందరు పడతారు, సో స్టూడెంట్స్ కాబట్టి టెన్షన్ పడకండి, ఏం కాదు. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ సిపి గెట్ రాసిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ పీజీ చేద్దామా, బీఎడ్ చేద్దామని వాళ్ళు కొందరు అటు వెళ్ళిపోతారు, కొందరు మంచి ర్యాంక్ వచ్చినా జాయిన్ అవ్వరు. సో మీ సీట్స్ కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, కానీ కొద్దిగా ఓపికతోని సెకండ్ ఫేజ్లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మీకు యూనివర్సిటీ వచ్చిన మా పక్క ఇల్లు దగ్గర ఉన్న కాలేజే కాదు, బీఎడ్ సీట్ ఇంపార్టెంట్. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. ఇందులో చెప్పని డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. రిపీటెడ్గా కొందరు వీడియో కూడా చూడరు. సో వీడియో చూస్తే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అందులో ఏమైనా అర్థం కాకపోతే అప్పుడు డౌట్స్ అడగాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే బీఎడ్ కావచ్చు, పీజీకి సంబంధించిన కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.